అందరికీ నమస్తే. ఈరోజు మనం గోంగూర రొయ్యలు తయారు చేద్దామండి. దీనికోసం ముందుగా డేక్షా పెట్టేసి మనం గుంజి పెట్టుకున్న గోంగూరని ఫస్ట్ పెట్టేద్దాము. గోంగూర రొయ్యలు అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. ఇంట్లోకి 2 పెద్ద టమోటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు వేసాను. ఈ టమోటాలన్నీ వేసేద్దాం. తగినంత ఉప్పు, 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. అంటే గోంగూర కాబట్టి కొంచెం ఘాటుగా ఎక్కువ ఉండాలని కారం 3 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఈ రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేద్దాం. ఇవి గోంగూరలో కలవకుండా ఒక సైడ్ పెట్టుకోవాలండి. ఇవి ఎందుకంటే మనం రుబ్బేటప్పుడు వీటిని నలిగిపోకుండా పక్కన తీసి పెట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం పసుపు వేస్తున్నాము. ఒక 1/2 గ్లాసు వాటర్, ఇది ఉడకాలి కదా అండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాం హైలో పెట్టి. గోంగూర ఉడికిపోయిందండి. దీంట్లో ఉన్న రొయ్యల్ని సపరేట్ చేసి పెట్టాను. ఇది మనం రుబ్బేసి తాలింపు పెట్టేసుకుందాం. ఈ గోంగూరని మెత్తగా రుబ్బేసానండి. ఈ రొయ్యల్ని మనం దీంట్లో కలిపేసేద్దాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. కోసం ఒక 4 గంటలు నూనె తీసుకున్నాను చిన్న గంటతోటి. ఈ పోపు దినుసులు అన్నీ వేస్తున్నానండి. తాలింపు అయిపోయిందండి. కూరలో వేసేద్దాం. ఈ రొయ్యలు గోంగూర కోసం అయితే నాకు చాలామంది ఫేవరెట్స్ ఉన్నారండి. మా ఫ్యామిలీ అందరూ చాలా ఇష్టపడి తింటారు. వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసేద్దాం. సిమ్లో పెట్టేద్దామండి. ఓకేనండి, మన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇది చాలా టేస్ట్గా ఉందండి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కలపలేదండి. కానీ ఇది 2-3 రోజులు గ్యారెంటీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా దీన్ని తినచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.